అధ్యక్ష, కడప జిల్లా కాజీపేట మండలంలో మరి దుంపలగొట్టు అని చెప్పేసి కేసీ కెనాల్ సిస్టమ్ ట్యాంక్ ఒకటి ఉంది అధ్యక్ష. మరి ఈనాడు ప్రభుత్వం నీరు చెట్టు అనే కార్యక్రమం చేస్తూ ఉంది, చెరువులన్నీ పునరుద్ధరిస్తూ. మరి ఇక్కడ చెరువు వచ్చేసి అన్యాక్రాంతం అయిపోయి ఆ చెరువు కింద దాదాపు 400 ఎకరాల ఆయకట్టు ఉంది అధ్యక్ష. మరి 400 ఎకరాల ఆయకట్టుకు ఆ చెరువుకు అలుగును పాల్గొట్టి మరి దాంట్లో సాగు చేసుకుంటూ బోరు వేసుకొని మరి పండించుకుంటున్నారు అధ్యక్ష. మరి ఆ రైతులంతా చాలాసార్లు మరి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా నేను కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ యొక్క దాని కింద నంబర్ ఆఫ్ రెఫరెన్సెస్ ఉన్నాయి అధ్యక్ష. కేసీ కెనాల్ ఇంజనీర్లు రాశారు ఆ కన్సర్న్ ఎంఆర్ఓను యాక్షన్ తీసుకోమని, కలెక్టర్ గారు రాశారు, జేసీ గారు రాశారు, పీడీ డ్వామ్రా రాశారు. ప్రతి ఒక్క రాసిన ఆ కన్సర్న్ ఎంఆర్ఓ మాత్రం ఏ పరిస్థితులు కూడా చేయనంటున్నాడు అధ్యక్ష. మరి ఎందుకో నాకు అర్థం. దాదాపు ఈ విషయమై జిల్లా పరిషత్తు ఒక యునానిమస్ రిజల్యూషన్ కూడా తీశారు అధ్యక్ష. మరి అక్కడ వెంటనే చర్య తీసుకోవాలా అని చెప్పేసి ఆ యొక్క అన్యాక్రాంతమైనటువంటి ఆ ల్యాండ్ అంతా క్లియర్ చేసి ఆ చెరువును పునరుద్ధరించి మళ్ళీ దాని కింద ఉండేటువంటి 400 ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ రైతులంతా చాలాసార్లు ఆందోళన చేశారు అధ్యక్ష. ఇది మీ ద్వారా మరి ఇది ఇరిగేషను రెవెన్యూ ఇద్దరికి సంబంధించిన అధ్యక్ష. మరి తప్పకుండా చర్య తీసుకొని కనీసం రేపు రాబోయే మాన్సూన్లో అయినా కానీ ఆ చెరువుకు నీరు పెట్టి మరి దాన్ని రిపేర్ చేసి అలుగు మళ్ళా పునరుద్ధరించి 400 ఎకరాల ఆయకట్టుకు నీరు అందే విధంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు, మరి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను.